పవిత్రాత్మస్వరూపుడగు ప్రియాత్మబంధువులారా, శ్రీ ఉపనిషద్భాష్యము కేనోపనిషత్తు తృతీయ ఖండము. స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామాం బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హోవాచ కిమే తద్యక్షమతీం. ఈ ప్రకారంగా మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. ఎలా అంటే ఆ యొక్క యక్షస్వరూపంలో ఉన్నటువంటి దివ్యశక్తిని చూచుటకు, ఆ యొక్క స్వరూపం తెలుసుకున్నటకు దేవతలకి వశము కాలేదు. వారు అసమర్థులైపోయినారు. కాబట్టి వారు అన్నారు, మేము ఈ విషయాన్ని తెలుసుకోలేము, దేవా తమరే ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పినారు. అప్పుడు దేవేంద్రుడు ఆ యొక్క యక్షుని దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడి నుంచి ఆ యక్షస్వరూపము తిరోదదే అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఏ రూపంలో ఉన్నారు అంటే మిక్కిలి శోభవంతురాలుగా ఆ యొక్క ఉన్నటువంటి ఆ పార్వతీదేవిని అక్కడికి అతడు ప్రత్యక్షం చేసుకున్నాడు అంతరిక్షములో. ఈ ప్రకారముగా అప్పుడు ఆ దివ్య తేజాన్ని ఎవరని అడిగారు. ఎవరు? దేవేంద్రుడు అన్నమాట. తద్యక్షం యస్మిన్ ఆకాశే ఆకాశ ప్రదేశే ఆత్మానం దర్శనిత్వా తిరోభూతం. యక్షం యస్మిన్ ఆకాశే, ఏ స్థలమందైతే తాను ఇంతకుముందు ఆ యక్షరూపంలో ఉన్నాడో ఆ ప్రదేశములోనే ఆత్మానం దర్శయిత్వా, తన యొక్క స్వరూపాన్ని చూపుటకు తిరోభూతం. ఇంద్రశ్చ బ్రహ్మణః తిరోధానకాలే యస్మిన్ ఆకాశే ఆసీత్. అదే ఒక్క స్థలములో అంతర్ధానం. స ఇంద్ర తస్మిన్నేవాకాశే స్తస్థో కిం తత్ యక్షం ఇది ధ్యాయన్ నా నివవృతే. అతడు మాత్రం పోలేదనమాట. ఈ యక్షం ఏమిటి అని చక్కగా దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. అగ్న్యాదివతు తస్య ఇంద్రస్య యక్షే భక్తిం బుద్ధ్వా. ఎప్పుడైతే విద్యా ఉమారూపిణి ప్రాదురభూత స్త్రీ రూపం, వెంటనే వారైతే తిరిగి వెళ్ళిపోయినారు. ఎవరు? అగ్నిదేవుడు, వాయుదేవుడు. ఇతడు వెళ్ళి ఏమిటి రూపం అనుకొని చక్కగా ఆ యొక్క దివ్య చైతన్యాన్ని ధ్యానించినాడనమాట. ఎప్పుడైతే ఆ దివ్య చైతన్యాన్ని ధ్యానించినాడో వెంటనే ఆ యొక్క ఇంద్రస్య యక్షే భక్తిం, ఆ యక్షిని యందు ఉన్నటువంటి ఇంద్రునికున్న భక్తిని బుద్ధ్వా చక్కగా తెలుసుకొని విద్యాం ఉమారూపిణి, ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఉమా ప్రాదురభూత స్త్రీ రూపం. స ఇంద్ర తాముమాం బహుశోభమానాం. బహు అంటే ఏమిటి? సర్వేషాం వా శోభమానానాః. ఏవైతే లోకములో శోభాయమానమైనటువంటి వస్తువులు ఉన్నాయో, ఏవైతే చక్కనైనటువంటి అలంకృతములైనటువంటి వస్తువులు ఉన్నాయో అటువంటి వస్తువులలో శోభమాన తమాం. తమాం అంటే తరతమం, తరము తమము అంటే గొప్పదైనటువంటి విశేషములో తమ ప్రత్యయాన్ని చేరుస్తారు సంస్కృతములో. అందుకని అటువంటి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి శోభమానమైనటువంటి విద్యాం తదా బహుశోభమానాం ఇది విశేషణం ఉపపన్నం. ఆ సమయంలో ఈ విశేషణము ఉండదగినదని చెప్తున్నారు. హైమవతీం హేమకృతాభరణవతి. కాబట్టి హేమం అంటే బంగారం అన్నమాట. అటువంటి బంగార ఆభరణ భూషితమైనటువంటి అలంకారంతో కూడినటువంటి సమయములో బహుశోభమానం ప్రకాశిస్తున్నదని అర్థం అన్నమాట. అథవా లేకపోతే రెండవ అర్థం తీసుకుంటే ఉమా ఏవా, ఉమా ఇవ, ఉమా ఏవ, రెండు ఇక్కడ అర్థాలు. ఉమైవ ఈ ప్రకారముగా హిమవతో దుహిత హైమవతి నిత్యమేవ సర్వజ్ఞేన ఈశ్వరేణ సాకం వర్తతే. ఈ ప్రకారముగా హైమవతి నిత్యమేవ సర్వజ్ఞేన ఈశ్వరేణ సాకం వర్తతే.
ఆ యొక్క పరమేశ్వరుని యొక్క వెంట ఉంటున్నది అని ఒక అర్థమన్నమాట. వర్తతే ఇతి జ్ఞాతుం సమర్థ ఇతి కృత్వా తాం ఉపజగామాం. ఇంద్ర తాం ఉమాం కిల ఉవాచ పప్రచ్చ బ్రూహి. ఆ యొక్క ఉమాదేవిని చూసి అడుగుతున్నాడు, కిమే తద్దర్శిత్వా తిరోభూతం యక్షమితి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యక్షస్వరూపము ఎవరు అని ప్రశ్న వేసినాడనమాట. అందుచేత ఈ ప్రకారముగా లోకములో కూడా ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలి మనం. ఎలా అంటే ఇది చాలా అల్పమైనటువంటి శక్తిలో ఎంత ఇమిడి ఉన్నది. చూడ్డానికేమో చిన్నది. ఆ యొక్క చిన్న తృణం వేస్తే ఆ తృణాన్ని అగ్నిదేవుడు కాల్చలేకపోయినాడు. వాయుదేవుడు కూడా దానిని ఆవగింజంత దూరాన్ని కూడా జరపలేకపోయినాడు. మరి ఇంద్రదేవుడు వెళ్ళాడు, ప్రార్థించాడు, ఇది తిరోధానం అయిపోయింది. అందుచేత లోకములో 199 మంది ప్రపంచ వ్యవహారాల్లో మునిగి ఉంటే ఏ ఒక్కడితో పారమార్థికమైనటువంటి జిజ్ఞాస కలుగుతుందన్నమాట. అందుకే భగవంతుడు చెప్పాడు ఈ విధముగా, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. ఎవరో కొన్ని వేలలో ఒక్కడికి జిజ్ఞాస ఉంటుందట. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలని కానీ దైవత్వాన్ని పొందాలని కానీ జిజ్ఞాస ఉంటుంది. అయితే ఆ విధముగా ఈ పారమార్థికమైనటువంటి జిజ్ఞాస ఎవరో వరకు కలుగుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది? కాకతాళీయ న్యాయముగా ఈ ప్రకారముగా కాదు. ఈ అధ్యాయం స్పష్టం చేస్తున్నది. ప్రపంచ సృష్టి, అందులో జీవ సృష్టి, ఎంతో ఆలోచన క్రమాన్ని కూడా ఇవన్నీ సూచిస్తున్నాయన్నమాట. ఒక్క జీవకణముగా ఉన్నటువంటి ఎమీబా స్థాయి నుండి లక్షలాది యోనుల్లో మానవుడి దాకా తీసుకొచ్చి అటువంటి మానవుడికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధిని అమర్చి వాటి సహాయంతో ఈ లోకాన్ని యావత్తును జయించేటట్టు చేసేది ఎవరంటే భగవంతుడు. అటువంటి అఘటన ఘటన పటియసి సామర్థ్యం కలవాడు ఇంకొకటి లేడనమాట. ఇంద్రియ శక్తులని దేవతలు అంటారు. ద్యోతనాత్తు దేవ. ద్యోతనం అంటే ఏమిటి? ప్రకాశం అన్నమాట. ఇంద్రియ గోళాన్ని అవి వెలుగునిస్తాయన్నమాట. మనకి ఈ ఇంద్రియాలన్నీ గోళకాలన్నమాట. ఈ యొక్క లోపల ఇంద్రియాలు ఉంటాయన్నమాట. ఆ ప్రకారముగా ఈ దేవతలు ప్రకృతిలో నిన్నటువంటి రహస్యాలన్నీ కూడా కనుగొని జయం పొందుతున్నాయన్నమాట. ఇక్కడ దేవశబ్దము ఇంద్రియ వాచకం. ఇది సాగేది పరబ్రహ్మ తనలోనే ఉంటేనే చనిపోయిన వాడికి ఏ జయము లేదు. ఎప్పుడు జయము అపజయం అంటే ఈ పరమాత్మ ఈ లోపట ఉన్నప్పుడే ఈ ఉపాధికి జయమని అపజయమని సార్థకమవుతుంది. ఎప్పుడు ఈ చైతన్యం బయటికి పోయిందో అప్పుడు జయము లేదు, అపజయము లేదు. అందాక వచ్చి మనిషి ఈ ప్రకారముగా ఇప్పుడు మనము ఈ చిన్న శక్తి అణువణువులని మన దేశంలో కూడా సైంటిస్టులు కూడా మనకి కనిపెడుతూ ఉన్నారు. సైంటిస్ట్ స్థాయిలో కూడా ఇది మనం చూడాలి. ఇప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, నేను కనుక్కోవడానికి వీలుగా ఈ ప్రకృతిలో ఇంత మహాశాస్త్రాన్ని దాచింది ఎవరు? ఈ ప్రకారముగా ప్రతి అణోరణీయమన్నాం. ఆ అణువును పట్టుకోవడానికి మనకి ఆ శాస్త్రాన్ని దాచింది ఎవరు? మనకి లోకములో ఇప్పుడు ఏవైతే సూక్ష్మాతి సూక్ష్మ వస్తువులు కనుగొంటున్నామో ఇవన్నీ కూడా వేదాల్లోనే ఇమిడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ వేదాలని అనేక మంది తీసుకువెళ్ళి వారు ఆ యొక్క సూక్ష్మ దృష్టితో అనేకమైన నిర్మాణాలు చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచే వచ్చినాయి. అతని యొక్క ఉశ్వాస నిశ్వాస రూపములే వేదమని చెప్పినాయి. కాబట్టి ఈ శక్తి అంతా పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి పరమాత్మలో ఆ దివ్యశక్తి ఉందన్నమాట. ఈ విధముగా అద్భుతమైన యక్షరూపం అదే అన్నమాట. అణువులో ఉన్న అనంత శక్తిని కొనుక్కోవటం, మనము దాన్ని తెలుసుకోవడం గొప్ప అయితే అందులో శక్తి ఇమిడ్చిన ఆ శక్తి మహిమ ఎంతో తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక అణువును తెలుసుకోవడమే మనం మహామేధావులు అనుకుంటున్నాం. అయితే మరి అది అణువుగా మరి తయారు చేసి ఆ అణుస్వరూపాన్ని మనకు తెలిపినటువంటి శక్తివంతుడు ఇంకా
ఎంత గొప్పవాడో మనమే తెలుసుకోవాలి అని ఈ ప్రకారముగా ఆ శక్తిని ఎవరు ఇమిడ్చారో అది సైన్స్ కూడా అక్కడ చెప్పలేదు, దాని సైంటిస్ట్ని కూడా చెప్పలేడు. ఆ అణువుల్లో ఉన్నటువంటిది ఇతడి అణువుని కొనుక్కుంటాడు, కానీ ఆ అణువు ఏ విధంగా ఉత్పత్తి అయిందో దాన్ని మాత్రం ఎవరు చెప్పలేరన్నమాట. ఈ ప్రకారముగా విత్తనములో నుంచి ఎలా చెట్టు వస్తుందో అది మనం చెబుతాం. విత్తనములో ఏ భాగము నుంచి ఈ చెట్టు భూమిపైకి వస్తుందో దాన్ని మనం వ్యక్తం చేస్తాం, కానీ ఈ నియమాన్ని ఎవరు పెట్టారో మాత్రం చెప్పలేం. అది కనుక్కోవడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. కాబట్టి విత్తనము నుంచి చెట్టు ఉద్భవము ఏ రకంగా ఉద్భవిస్తుంది, ఆ చెట్టుని మనం ఏ రకంగా ఇంకా పెద్దగా చేయగలము, ఆ చెట్టుకు ఇంతకుముందు ఉద్భవించినటువంటి కాయలు ఉన్నాయి కదా, అవి చిన్నగా ఉంటే ఇప్పుడు వాటిని పెద్దగా చేయడానికి కూడా మనం తయారు చేయగలం. కానీ ఆ విత్తనములో ఉన్నటువంటి శక్తిని మాత్రం సృజించడం మానవుడి తరము కాదనమాట. ఈ ప్రకారముగా కర్మేంద్రియములకు ప్రతినిధి వాక్కు, వాక్కుకి అధిపతి అగ్ని. ముందు కర్మేంద్రియములు ప్రయత్నిస్తాయి, విఫలమవుతాయి. ఆ ప్రకారముగా జ్ఞానేంద్రియాల్లో ఒకటి చర్మము. చర్మము అంటే అది ప్రతి వస్తువుని కూడా స్పర్శ ద్వారా తెలుసుకుంటుందన్నమాట. దానికి అధిపతి ఎవరు? వాయువు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు ప్రయత్నిస్తాయి, ఇవి కూడా విఫలమవుతున్నాయి. ఇంద్రియాణం రాజా ఇంద్రహ అన్నారు. ఇంద్రుడు అంటే ఎవరు? మనస్సు అన్నమాట. ఈ 10 ఇంద్రియాలు విఫలమైతే మనస్సు కూడా విషయశూన్యమవుతుంది. ఈ ప్రకారముగా ఈ శూన్యస్థితిలో ఉన్నటువంటి మనస్సుకు హిమాలయాల కుమార్తె ఉమా ఇటువంటి ఉపనిషత్ దేవి పార్వతీదేవి గోచరమవుతుంది. అది కాబట్టి ఉపనిషత్తులన్నీ కూడా హిమాలయంలో పుట్టినాయన్నమాట. ఇంద్రుడు ఈ ప్రకారముగా విషయాన్ని గ్రహించినాడు. అందుచేత మనము ఇంతవరకు చెప్పుకున్నది ఏమిటంటే ఈ ఏకాదశేంద్రియములకు అతీతమైనటువంటిదే ఆ యొక్క శక్తి స్వరూపం అన్నమాట. ఏ శక్తినైతే మనము చూస్తూ ఉన్నామో ఇంద్రియముల ద్వారా, ఏ శక్తి అయితే వీటికి అతీతమైనటువంటి దివ్యశక్తియో అటువంటి శక్తి సామర్థ్యాన్ని తెలుసుకునే యోగ్యత ఆ వేదమాత ఆచార్యుల వారు మనకిచ్చి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు.